మేడ గ్రాండ్ అయితే 6 ఎమ్మెల్యేల అవును పొత్తు. అవును ఇప్పుడు అమరావతి అన్నారు అనుకోండి, దాదాపుగా ఒక మినీ ముఖ్యమంత్రి అంతే. ఎందుకంటే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి అవును 4 కార్పొరేషన్ల జనం, 4 కార్పొరేషన్ల లెవెల్. అవును అంటే దాదాపుగా పావు ముఖ్యమంత్రి ఆంధ్ర. నిజంగా ఆ పరిస్థితి వస్తే ఆ సీట్ జనసేనకి వస్తుందా, ఇస్తారా? అదే నాకు ఇస్తారనుకున్నది. అంటే జనసేనని వీళ్ళు దెబ్బ కొట్టాలనుకుంటే అట్లా అమరావతిని చేసేసి దాంట్లో కలిపేసేసి చేస్తే ఇక విజయవాడ గురించి డిబేట్ ఉండదు. అప్పుడు వీళ్ళు నేను అనుకోవడం ఏ రాజమండ్రి, కాకినాడ అడుగుతారు అప్పుడు గ్యారంటీ. ఎందుకంటే కాకినాడ వీళ్ళకి ఆల్రెడీ మేయర్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు అడుగుతారు అక్కడ కాకినాడను, రాజమండ్రి గాని లేదా విశాఖపట్నం అడగచ్చు. కానీ మున్సిపల్స్ మీద ఎందుకు అంత సీరియస్ గా దృష్టి పెడుతుంది జనసేన? మంచిదే, ఇంతవరకు అసలు పట్టించుకున్నటువంటి రాజకీయాన్ని ఇప్పుడు ఏదో కొంచెం సీరియస్ గా పెడుతుంది. అంటే ఇప్పుడు ఎలాగ సీట్లు ఎంపిక చేసుకోవడం, ఎక్కడ గెలిచా చూసుకోవడం, ఎంత కసరత్తు చేస్తుంది దేనికోసం అంటే? తప్పదు కదా, ఇప్పుడు తెలుగుదేశం ఆల్రెడీ చేసేసి కూర్చుని ఉంది, ఇంతవరకు చేయలేదు. నన్ను అడిగితే ఇప్పుడు మాట్లాడుతున్నారు. కసరత్తు అంటే ఏంటి? ప్రతి డివిజన్ కి మన ఆప్షన్ ఎవరు దగ్గర చేతిలో ఉండాలి. బీజేపీ వాళ్ళని అడగండి, లిస్ట్ తీసుకుని వచ్చి కూర్చుంటాడు, ఇమ్మీడియట్ గా వచ్చేస్తారు కాగితం తీసుకుని. దీంట్లో మనం ఎదురుగుండా లిస్ట్ పెట్టుకుని, నీ లిస్ట్ ఏంది, మీ దాంట్లో సుబ్బారావు, ఇతని కంటే నా దగ్గర ఉన్న రామారావు మంచోడండి, శక్తివంతుడు, ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్లస్ ఏమైనా చేయగలడు, పబ్లిక్ లో